పుస్తకాలు చదివితే వచ్చేది కాదన్న ఇది. నేను కూడా పుస్తకాలు చదివేంత సమయం లేదు నాకు. విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు తెలంగాణ ఎందుకు కావాలి అని అంటే బేసిక్ మనకి ఒక సామాన్య ప్రజలకి అర్థం కావడానికి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మన తెలంగాణ కోసం మన గడ్డ కోసం మనం పోరాటం చేసినాం. సేమ్ ఇది కూడా అంతే. బహుజన ఉద్యమం అంటే వెనకాల ఉండేటటువంటి మన మహనీయుల చరిత్రల గురించి మాత్రం తెలుసుకుంటే అది సరిపోదు. తెలుసుకున్న వాళ్ళు కూడా నేడు ఉద్యమం చేయట్లేదు. తెలియని వాళ్ళు కూడా నేడు కొంచెం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా. ఈ కన్వర్జెన్స్ చేస్తే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటిదంటే అది విత్ ఇన్ అవర్ బ్లడ్ మనకు ఉండాలి. మన రాజ్యం కోసం ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మనం అడగడం కాదు. మనం కంపెనీలు పెట్టుకోవాలని అంటే ఇంకొకళ్ళ దగ్గరికి పోయి మనం పర్మిషన్లు తెచ్చుకోవడం కాదు. మళ్ళీ వాళ్ళకి నానా సేవలు చేయడం కాదు. సో మన రాజ్యం కోసం మనమే పోరాటం చేయాలి, మనమే పీఠం మీద ఉండాలి, మన జనాలకి మనమే తెచ్చి పెట్టాలి అని చెప్పేసి ఆ విధంగా ఐడియాలజీ ఉండి నాయకుల లెక్క ప్రతి ఒక్కరు ఎదగాలి. సో అది పోరాటం చేసే కొద్దీ అలాంటి మన ఏమంటారు అలాంటి స్ట్రెంగ్త్ని ప్రజలు వాళ్ళకి వాళ్ళు ఇంబైబ్ చేసుకొని చేసేటటువంటి ఉద్యమం ఇది. అప్పటి వరకు మేము బోధించగలుగుతాం అంతే. పాలిటిక్స్ అని అంటే ఈ రోజు రేపు ఉన్న పరిస్థితులలో ఒక సర్పంచ్గా లేదా ఒక ఎంపీటీసీగా నిలబడే వ్యక్తే లక్షలలో ఖర్చు చేసిన సందర్భాలు మనం చూసినాం. అట్లా అనుకుంటే మరి దాసరి ఉషా గారు ఇప్పటికీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎమ్మెల్యేగా? వాళ్ళు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు, కోట్లలో సంపాదిస్తున్నారు. మా పెద్దపల్లి నియోజకవర్గంలో మొన్న కొంతమంది సర్పంచ్లు సస్పెండ్ కూడా అయ్యారు. ఎందుకంటే మా దగ్గర జరిగేది ఇసుక మాఫియా. ఆ ఇసుక మాఫియాలలో కొంచెం వాటా వాళ్ళే తీసుకొని వాళ్ళ గ్రామానికి పెట్టకుండా వాళ్ళే కాజేసినట్టు కొన్ని వివరాలు వచ్చాయి. కాబట్టి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి కలెక్టర్ గారు వాళ్ళని డిస్మిస్ చేయడం జరిగింది. మరి నేనంటానా, నా దగ్గరికి వచ్చేసరికి నేను ఎవరి దగ్గర నుంచి నేను తీసుకున్న అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని అన్నప్పుడు ఎంతోమంది కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నాకు. గుజరాత్ నుంచి ట్రైన్లో వచ్చి ఒక వ్యక్తి 10,000 రూపాయలు ఇచ్చిండు. మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి వచ్చి ఒక కుటుంబం వచ్చి నాకు 15,000 రూపాయలు ఇచ్చారు. ఆ విధంగా డొనేషన్లతోటే నేను ఖర్చు చేయడం జరిగింది. నేను ఎక్కడా కూడా మద్యాన్ని పంచలేదు, మీరు గమనించండి. ఎంతో మందిని అడగండి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా నేను మద్యాన్ని పంచినాను ఎవరు అన్నారు? డబ్బు కానీ మద్యాన్ని పంచినాను. మీరు అట్లా అంటున్నారు. నన్ను కాదు, మీరు గ్రౌండ్కి పోయి అడగండి. ఓకే, మీరు నన్ను కాదు అడగాల్సింది. యాక్చువల్లీ మీరైతే దీనికి యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఇంటర్వ్యూలోకి వచ్చినా కూడా నేను ₹1 పంచలేదు, నేను ఎక్కడ మద్యం పంచలేదు అని అంటారా అనరా? అది చెప్పండి నాకు. మీరు ఎమ్మెల్యేలను ఇప్పుడు నన్ను కాదు మీరు అడగాల్సింది. ఆ క్వశ్చన్ ఒకవేళ నన్ను అనుమానిస్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి. దాసరి ఉషా గారు మద్యాన్ని పంచిల్లా అని చెప్పి అడగండి, మహిళలు చెప్తారు మీకు. సరే, మద్యం పంచలేదు, ఏం పంచిన మరి దాసరి ఉషా గారు? నేను ప్రేమని పంచాను, నేను వాళ్ళకి ఆత్మగౌరవాన్ని పంచాను, వాళ్ళకి ధైర్యాన్ని పంచాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దొరలు మనల్ని పాలిస్తున్నారు అని చెప్పి ఆ అవగాహనని పంచిన నేను. అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు కష్టపడ్డటువంటి రూపాయి ఆ కష్టార్జితాన్ని నాకు వాళ్ళు పంచడం జరిగింది. సో ఈ విధంగానే మేము రాజకీయం చేసినాం పెద్దపల్లిలో. అదే విధంగా రానున్న రోజుల్లో అదే విధంగా కూడా రాజకీయం చేస్తూనే ఉంటాం. పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయబోతురా ఉషా గారు? అంటే అవకాశం ఉంటే చేస్తాను. అవకాశం కాదు, మీరు పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా అని? నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే పోటీ చేస్తేనే మనం ఎన్నిసార్లు పోటీ చేస్తే అంత అవగాహన పెరుగుతూ ఉంటుంది, మన వాదాన్ని కూడా అంత బలంగా పెంచగలుగుతూ ఉంటాం. కాబట్టి ఒక నాయకత్వం కావాలి అని అన్నప్పుడు తప్పకుండా నేను ఆ నాయకత్వ బాధ్యతల్ని మోస్తాను. అదేవిధంగా ఇంకా ఎవరికైనా అవకాశం ఇవ్వాలి అని అన్నప్పుడు బలమైన నాయకులు ఉంటే తప్పకుండా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాను. రైట్ మ్యామ్, చివరగా పాలిటిక్స్లో రావాలని చాలామంది మీలాంటి మనలాంటి యంగ్స్టర్స్కి ఉన్నప్పటికీ అనేకమైన అపోహలతోటి లేదంటే అనేకమైన ఆలోచనలతోటి వాళ్ళు కొంత బ్యాక్ స్టెప్ వేయడం జరుగుతుంది. అటువంటి యంగ్స్టర్స్కి పాలిటిక్స్లో రావడానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏం చెప్తారు? రాజకీయం అనేటిది ఒక్కరి వల్ల చేసేటటువంటిది కాదు, ఒక్కరితోటి అయ్యేటటువంటిది కాదు. ఎంతో మందిని కలుపుకొని మనం ముందుకు వెళ్తేనే
మనం గెలవగలుగుతాం. కాబట్టి ఈ రాజకీయంలో మనం గెలుపు దిశగా ఆలోచిస్తున్నామనంటే వచ్చిన వెంటనే 1 సంవత్సరమా 2 సంవత్సరాల ఫస్ట్ ఎలక్షన్కే సెకండ్ ఎలక్షన్కే గెలుస్తామని అనుకోవడం మన పొరపాటు అవుతుంది. మనం ఎన్ని సంవత్సరాలైతే మనం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్టాలని తీర్చుకుంటూ వాళ్ళని భరోసా కల్పించగలుగుతాము. కొన్నిటికి భరోసా కల్పించాలి అని అంటే కేవలం సమయం మాత్రమే చెప్తుంది. ఓకే, అలాంటిది మనల్ని కూడా గమనిస్తూ ఉంటారు ప్రజలు. కాబట్టి ఏదో ఒకనాడు మనకి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చేంత వరకు మనం కోల్పోకుండా మనం ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మనం వారి మధ్యలోనే ఉండి వారి సమస్యల్ని ప్రతిసారి మనం తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తే బరాబర్ వాళ్ళు మనకి ఆశీర్వదించి మనల్ని గెలిపిస్తారు. వారు మనకి నాయకత్వాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే అయినాం కదా, లేకపోతే ఒక నాయకులం అయినాం కదా అని చెప్పి ఊరుకోకుండా వాళ్ళు మనల్ని నాయకులుగా గుర్తించినందుకు తిరిగి మళ్ళీ మనం వాళ్ళకి సేవలు చేసేటివి ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక మన అడుగు పెడుతున్నాము అంటే ఈ రాజకీయాల్లోకి మన జీవితం మొత్తం కూడా ఆ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోనే ఉండాలి. మరి అంత బలంగా నిర్ణయం తీసుకొని రావాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క యువకులని కోరుకుంటాను.